హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెల్ న్యూస్. ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. ఇక వేసవికాలం అయినప్పటికీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. నల్లని మేఘాలు కమ్ముకుని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట తడిసి ముద్ద అవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. క్యూములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక దీంతో ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు మోస్తరు వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.